ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్. ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి థియేటర్స్ పరిస్థితి బాలేదని పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. పర్సెంటేజ్ విషయంపై ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. హరిహర వీరమలు సినిమా మే 9న రిలీజ్ అవుతుందని ముందు చెప్పడంతో జూన్కి వాయిదా వేశాం. థియేటర్లు బంద్ చేద్దాం అని మేము అనుకోలేదు. మే 30న సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో బంద్ చేయాలనే ఆలోచన లేదు. ఏంటి 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తానంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు తెలియదు, నిన్న స్క్రోలింగ్లో చెప్పేది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. అది సార్ ఇప్పుడు తెలంగాణ ఆ నలుగురు ఈ నలుగురు అని మీరు అంతా చెప్తున్నారు. కానీ యాక్చువల్గా తెలంగాణ వేరు వ్యాపారం అండి. సినిమా ఇండస్ట్రీలో 70-60% బిజినెస్ జరిగేది నైజాం ఏరియా. అయితే ఆ నైజాం ఏరియాలో సోకాలు కొంతమంది పెద్ద మనుషులు థియేటర్లు తీసుకుని ఒక విధంగా కాంపిటీషన్లు చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో మైత్రి మూవీస్ అని వేరే సపరేట్గా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటే వాళ్ళకే యాంటీగా అప్పటి వరకు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు వ్యతిరేకంగా ఉండేవారు, కాంపిటీషన్గా ఉండేవారు. ఇప్పుడు దిల్ రాజు గారు, ఏసియన్ సునీల్, సురేష్ బాబు గారు ముగ్గురు ఏకమయ్యి థియేటర్లన్నీ ఒకటిగా చేసుకుని ఈ విధమైన స్లోగం వస్తుందని, నైజాం ఇలాగ ఇంత దారుణంగా జరుగుతుందని ప్రొడ్యూసర్లు మాతో చెప్తున్నారు. మీ ఈస్ట్ గోదావరి సమస్యని మేమేం పెద్ద పట్టించుకోమండి, ఎంత తేడా వస్తుందండి, మీకు పర్సంటేజ్ అది అయితే ఒక 10 లక్షలు వస్తుంది, పెద్ద సినిమా అయితే ఒక 50 లక్షలు వస్తుంది. అదే నైజాంలో వచ్చేటప్పటికి 50 కోట్లు తేడా వచ్చేద్దండి, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ప్రొడ్యూసర్లు అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే సినిమా ఇక్కడ ఉన్న రెంట్లు వేరు. ఏది మిగతా జిల్లాల్లో చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లో థియేటర్ల రెంట్లు చాలా తక్కువ. నైజాంలో ఒక్కొక్క థియేటర్కి 5 లక్షలు కూడా ఉంటాయి. మనకి 2,40,000 మించి ఏ థియేటర్ ఉంటుంది. మళ్ళీ ఎందుకు పక్కన ఉన్న వైజాగ్లో విపరీతమైన రెంట్లు, గుంటూరులో 420 మంది ఆడియన్స్ ఉంటే 4 లక్షల రెంటు, మనకేమో 2,40,000 రెంటు. ఇవన్నీ తేడా ఉంది. నైజాంకి మాకు ఏ విధమైన సంబంధం లేదు. వాళ్ళ రాజకీయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం. వాళ్ళు ఏ రాజకీయం చేసినా సరే అందులోనూ కష్టాలు తీర్చేవాడే పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వాళ్ళు ఏదైనా చేస్తారంటే మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. దానికి అదే కదండి. ఇప్పుడు నైజాము మీరు మిగతా ఏరియాలు కదండి. ఎందుకంటే ఎక్కువ నైజాంని బట్టే ఈ ఆలోచన అందరూ, ఎందుకంటే అందరూ హైదరాబాద్లోనే ఉంటారు, ప్రొడ్యూసర్లు కానీ టెక్నీషియన్స్ కానీ మొత్తం మీరు చెప్పిన ఆ నలుగురు కానీ. దానివల్ల ఆ నైజాం బిజినెస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను 60-70% బిజినెస్ అక్కడే జరుగుతుంది. అందువల్ల అక్కడ థియేటర్లు చాలా పెద్దగా ఎక్కువ థియేటర్లు ఉంటాయి. అందులోనూ అన్ని థియేటర్లు కూడా మీకు తెలుసు ఇప్పుడు అంతా ఎలా జరుగుతుంది అన్నది కూడా. ఏంటంటే సురేష్ బాబు, ఏసియన్ సునీల్ కలిసి ఇప్పటి నుంచో గత ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు చేస్తున్నారు. వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే కొత్తగా వేరే అతను వచ్చి కొద్దిగా ఏంటంటే కొత్తగా ఫాస్ట్గా ఉంటాడు. నిర్మాతలకి కూడా వీళ్ళేదో మోనోపాలి చేస్తున్నారని అతను ప్రోత్సహించడం మొదలెట్టారు. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళ ముగ్గురు ఒకటి అవ్వడం వల్ల
ఇదంతా జరుగుతుంది, ఆ నలుగురు ఇలా చేస్తున్నారు, అది నైజానికి సంబంధించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్టేట్లో కానీ ఎక్కడ జరగడానికి లేదు. కొంతమంది చేయడానికి ప్రయత్నం చేస్తున్న మాత్రం వాస్తవమే, కానీ దానికి మేము ఫుల్ వ్యతిరేకం. హోంశాఖ కార్యదర్శికి మంత్రి దుర్గేష్ వేళ ఆదేశించాడు ప్రభుత్వ పరంగా. 100% అండి. ఎందువల్ల అంటే మాకు అదే ఒక విధంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో నలిగిపోతున్న సమస్య మొత్తం స్టేట్లో ఏంటి ఇప్పుడు నేషనల్ లెవెల్లోకి వస్తుంది. ఈ సమస్యని మేము అందరి దృష్టిలో పెట్టగలిగాం అన్న ఆలోచన వచ్చింది. దీనివల్ల ఏదో ఒక పెద్దలందరూ నిర్ణయం తీసుకుంటారని 100% అగ్ర హీరోలు స్పందించాలండి. నేను అదే కదండి చెప్పేది. ఆ నలుగురు ఎవరండి ఇప్పుడే కదా చెప్పాను పేర్లు, మీకు పేర్లు కూడా చెప్పాను కదా. ఆ నలుగురు ఎవరో అది అంటే వాళ్ళ వల్ల అది ఇది నైజాం సమస్యని మీరు తూర్పుగోదావరి జిల్లా పెట్టొద్దని చెప్తున్నాను నేను. అది నైజాం సమస్య. హరిహర వీరమల్లి అసలు హరిహర వీరమల్లి టార్గెట్ అని ఇప్పుడు ఈ విధమైన రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు హరిహర వీరమల్లి అని టార్గెట్ అని పెట్టుకుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరం కూడా ఏ విధమైన బంధువు లేదు, ఏ విధమైన ఏది వాళ్ళకు అనుకూలంగా ఏమీ ఉండదు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లు అన్నీ రన్ చేస్తాం, అన్నీ ఓపెన్ చేస్తాం. థియేటర్లు ప్రత్యేకంగా హరిహర వీరమల్లి పట్టుకుని అన్నారంటే మాత్రం దానికి ఫుల్ వ్యతిరేకం మేము. ఎందుకంటే మా ఆలోచన వేరు, మా ఇబ్బందులు మా బాధలు వేరు. మేము మా జిల్లా అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా జనవరి నుంచి అనుకున్నాం, అది మళ్ళీ ఏప్రిల్ నుంచి అనుకున్నాం. అది కూడా మే 9న హరిహర వీరమల్లి రిలీజు తర్వాత అనుకున్నాం. కానీ సడన్గా మే 9 పోస్ట్ పోన్ అయిపోయి జూన్ 12కి వెళ్ళడం వల్ల ఇది అనుకుంది. అంతేకాని ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నామంటే మేమందరం కూడా ఒకటి పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. గతంలో భీమ్లా నాయక్ ఆ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకంటే మన సమస్యలు తీర్చే వ్యక్తి ఆయన ఆలోచన ప్రతి ఎగ్జిబిటర్లో ఉంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్లో ఉంది, ప్రతి ప్రొడ్యూసర్లో ఉంది. ఇది కొంతమంది ఏమైనా ఆలోచనతో చేస్తే మాత్రం దీన్ని ఫుల్ వ్యతిరేకిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బంధు ఉండదు. దీనికి పరిష్కారం ఏంటంటారు? ఈ ఇండస్ట్రీ చాలా సఫర్ అవుతుంది చాలా సంవత్సరాల నుంచి. దీని పరిష్కారం మీరు ఒక ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా మీరు చెప్పండి. ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు మీరు? అలా పరిష్కారం అంటే మొన్న రేట్ల గురించి ఒక కమిటీ వేశారండి. కమిటీలో ఆ కమిటీలో ఏమైందంటే ఓ ప్రొడ్యూసర్ని వేశారు. దాంతో పాటు మేము అంటుందంటే 3 సెక్టార్లు ఉండాలా కమిటీలో. డిస్ట్రిబ్యూటర్ ఉండాలా, ఎగ్జిబిటర్ ఉండాలా, ప్రొడ్యూసర్ ఉండాలా. ముగ్గురు కూర్చుంటేనే ఏ సమస్య అయినా పరిష్కరిస్తుంది. ఎందుకంటే ఇండివిజువల్గా ఉంటే ఎవరి సమస్యలు అది చెప్తాడే కానీ మిగతా సమస్య భుజాల మీద వేసుకుని చెప్పడు. మేము అనేది ఏంటంటే ముగ్గురులతోటి కమిటీ వేసి ఈ సమస్యలు మెయిన్ ఏంటంటే ఎగ్జిబిటర్ల పరిస్థితి అస్సలు బాగలేదు. మీకు ఈ పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే మొన్న కోవిడ్ టైంలో కరెంటు బిల్లు విషయంలో మాకు 2 సంవత్సరాలు కూడా మేము కట్టలేదు, గవర్నమెంట్ కూడా అవసరం లేదని ఇచ్చింది. కానీ మళ్ళీ కోర్టు ఏమొచ్చిందంటే ఇప్పుడు మొత్తం కట్టమని హైకోర్టు తీర్పు వచ్చింది. అంటే థియేటర్లు మూసేసిన తర్వాత కూడా ఇప్పుడు కరెంటు బిల్లు కట్టమని హైకోర్టు తీర్పు ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల అసలు ఎగ్జిబిటర్ అనేవాడికి ఛాన్స్ ఉండటం లేదు. మెయిన్ అప్పటికి ఇప్పుడు కరెంట్ బిల్ విపరీతంగా పెరిగిపోయాయి, స్టాఫ్ శాలరీస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ మెయిన్ ఒకటే లోపం అండి, ప్రతి హీరో కూడా 3-4 సినిమాలు తీయాలండి సంవత్సరానికి. వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలండి. మొత్తం పాన్ ఇండియా పిచ్చిలో నుంచి బయటికి రావాలండి. ఆ పిచ్చిలో నుంచి బయటకు వస్తేనే ఇండస్ట్రీ బాగుంటుందండి. లేకపోతే అసలు ఇండస్ట్రీ మనం ఇలాగే చెప్పుకుంటాం, ఇలాగే ఉంటుంది కానీ ఇలాగే పోతుంది. కానీ నలిగిపోయేది అయితే డిస్ట్రిబ్యూటర్లు, మన ఎగ్జిబిటర్లు సార్. అది సార్ మొత్తాన్ని కానీ అసలు అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే పర్సంటేజ్ విధానం థియేటర్ వాళ్ళతో డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటాం. ఆ పర్సంటేజ్ ఇస్తే సినిమా వేద్దాం, లేకపోతే ఆఫ్ చేసేద్దాం అన్న ఆలోచనే తప్పితే మాకు అసలు థియేటర్ క్లోజ్ చేసుకుందాం అంటే అసలు ఏముంటుంది, అసలే ఏమీ లేదు. మళ్ళీ క్లోజ్ చేసుకుంటే మళ్ళీ
కరెంటు బిల్లు కట్ట తప్పదు, ఏదైనా తప్పదు. అంతా కూర్చునే ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. కానీ బంధు ఇదేనా కార్మికుల సమస్య కాదు, ఏ సమస్య కాదు. ఇది ఒక వ్యాపారం సంబంధించిన సమస్య. ఇది మేమంతా అదే చెప్తున్నామండి. మీరు అందరూ కలిసి ఎగ్జిబిట్లుగా మొత్తం మిగతా ఏరియాలు అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే 1వ తారీఖున బంద్ అన్న ఆలోచన తీసేయండి. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఆయన మనకి సమస్యలు తీర్చే వ్యక్తి అయినా, అందువల్ల 1-2 నెలలు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డాం. బంద్ అని అనకండి, మన సమస్య పరిష్కారం 1-2 నెలలు ఆగిన తర్వాత ఆగస్టులో పెట్టుకుందాం. అంతేకాని ఇప్పుడిప్పుడే చేయాల్సిన ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని ఇదే పెట్టేస్తే ఎలాగా? మనం అనుకోకుండా మేలో వస్తుందన్న సినిమా జూన్లో వచ్చేసింది, మేలో పోస్ట్ పోన్ అయిపోయింది. దానివల్ల ఈ ఇబ్బంది. అందులో ఇది వేరే విధంగా రాజకీయం చేయొద్దు. మే 9న కదా. అసలు అండ్ పైరసీల గురించి ఒకటి మాట చెప్తున్నాం, చాలా దారుణం. కొత్త ఏ ప్రింట్ ఎలాగో వస్తుందంటే నూన్ షో రిలీజ్ అయితే కరెక్ట్గా మీ 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 ఫోన్లోకి వచ్చేస్తుంది సినిమా, హెచ్డి క్వాలిటీ తోటి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చేస్తుంది. చాలా దారుణం. ఇవన్నీ సమస్యలు ఉన్నాయండి ప్రొడ్యూసర్కి, ఇవన్నీ చాలా బాధలు ఉన్నాయి. ఈ ఓటీటీ అన్నది ఏంటంటే ఆ కోవిడ్ మహమ్మారి వ్యాపారాలు వ్యవస్థని మనుషులు అందరినీ మార్చేసిందండి. అందులోనే సినిమా వ్యాపారాన్ని మరీ మార్చేసింది. అందువల్ల ఆ ఓటీటీని ప్రతి మిగతా స్టేట్లు ఎలా చేస్తున్నారో అలా చేస్తే సరిపోద్ది. థియేటర్ కాదు సార్, ఓవర్సీస్కి ఇస్తాం సార్, ఓవర్సీస్కి ఇస్తాం. అది మనకంటే ముందు ఉంటుంది. వాళ్ళు మనం రాత్రి మనం పడుకునే టైంకి ఉదయం లేచేటప్పటికి అక్కడ సినిమా పడిపోద్ది, టాక్ కూడా వచ్చేద్ది. అదేండి అమెరికాలో కూడా పన్నులు పెంచేశారు. ఇప్పుడు సినిమాల మీద ట్రంప్ ఆ సినిమాలకే పన్ను తగ్గించాలి, మిగతా ఇతర దేశాలు కూడా ఓవర్సీస్ కూడా ఇప్పుడు ఇన్కమ్స్ తగ్గాయి. ఇంకా అంతే. అప్పుడు చాంబర్ ఒక స్క్వాడ్ వేసిందండి, కొంతమందిని వేసి దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఖర్చు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని వేసి అవన్నీ చేశారు, అన్ని చోట్ల చేశారు. కాకపోతే అది ఎవరి వల్ల అవ్వటం లేదండి. అవన్నీ చేస్తున్నారు. ఏముందంటే దాని మీద అలా కదండి, మీరు అర్థం కావట్లేదు. దానివల్ల మీకు ఎవడు నష్టపోతున్నాడు అంటే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ని ఎవడు పట్టించుకుంటలేదు. ఇప్పుడు మొత్తం అంతా మీరందరూ ఒకటే ఆలోచించండి. మీకు డిస్ట్రిబ్యూటర్ అన్నవాడు మైండ్లో ఉంటాడు. మీకు ఇవాళ అంతా ఎగ్జిబిటర్ సమస్య అంటున్నారు, మీరు ప్రొడ్యూసర్ సమస్య అంటున్నారు. కానీ సమస్య అంతా ఉన్నది డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు మైండ్లో లేదు, ఉండదు మీ ఎవరికి కూడా. అతను ఆస్తులు తాకట్లు పెట్టి అన్ని తాకట్లు పెట్టి సినిమా చేసి, ఒక సినిమా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, 3 సినిమాలు ఈ గత నెలలోనే. రాబిన్ హుడ్ కానీ, వైజయంతి సన్ ఆఫ్ వైజయంతి కానీ, జాక్ సినిమా కానీ, ఒక్కొక్కడు 1,40,00,000 1,60,00,000 సినిమా కొంటే 10 లక్షలు 30 లక్షలు వచ్చాయి, వసూలయ్యాయి. పోయింది ఎవరు? డిస్ట్రిబ్యూటర్. ఈయన ఎవరో పట్టించుకోరు. మేము అనేది అదే. పోనీ డిస్ట్రిబ్యూటర్ మానేద్దారంటే ఇది అలవాటైన వ్యాపారం, అందులోనూ ఆల్రెడీ అప్పుల్లో ఉంటాడు. అది మానేస్తే ఆడి ఇంటికి వచ్చి పడిపోతారు. ఏదో రన్నింగ్, ఏదో బొంగరం తిరిగితే నంతసేపు బాగానే ఉంటుంది, బొంగరం ఆగిపోతే బొక్కలు కనబడతాయి అంటారు చూసారా, ఆ విధంగా ఉంది డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి. అది కావాల్సి మీ పత్రికా ముఖంగా కోరుకునేది. హాలీవుడ్ స్థాయికి ఎదిగాం కదండి, ఇంకెంతకంటే చాలు. మన టార్గెట్ రీచ్ అయిపోయింది కదా, ఇంకెందుకు? అవును, అందరూ అవును బ్రహ్మాండంగా. ఈ మధ్యకాలంలో కూడా మీరు ఒకసారి గమనించండి, రాజమౌళి లేకముందు కూడా సినిమాలు ఒక్కొక్క హీరో 3 సినిమాలు 4 సినిమాలు, మహేష్ బాబు అన్నీ వచ్చి. ఎప్పుడైతే ఈ సినిమాలు నేను చెప్తున్నాను కదండి, ఈ ఇండస్ట్రీ పాడైపోవడానికి కారణం పాన్ ఇండియా సినిమా అండి.